హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నైల్లో చూసినట్టయితే వినాయక చవితి ప్రిపరేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో ముందు రోజు నైటే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. సో ఈసారి డెకరేషన్ కొంచెం సింపుల్గా యూనిక్గా చేద్దామని స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ అయితే ఒక ఫ్రేమ్ తీసుకోవాలి రౌండ్ది. అదేంటంటే శారీ పెయింటింగ్ వేస్తారు కదా, ఆ ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్ తీసుకొని దానిపైన కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసాము. సో దట్ పేపర్ అతికిచ్చినప్పుడు కొంచెం స్టిక్ అయి ఉంటుందని చెప్పి అది అతికిచ్చాము. సో తర్వాత రెడ్ కలర్ A4 షీట్స్ ఉంటాయి కదా, సో కలర్ పేపర్స్ వచ్చేసి రెడ్ అను ఎల్లో కలర్ తీసుకొని లీఫ్ షేప్లో దాన్ని కట్ చేసుకున్నాం అనమాట. సో లీఫ్ షేప్లో కట్ చేసుకొని దానికి ఫ్రేమ్ స్టిక్ చేస్తున్నాం. సో లీఫ్ ఇంకా కొంచెం పైకి రావాలంటే ఆ లీఫ్ అనేది ఫ్రంట్ పార్ట్లో కొంచెం కట్ చేసుకొని గ్లూ అతికించుకుంటే లీఫ్ అనేది కొంచెం పైకి వచ్చినట్టు ఉండిద్ది అనమాట. సో అన్నీ అలా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రేమ్కి అయితే రౌండ్గా గ్లూ పెట్టేసి అతికిచ్చేస్తున్నాము. సో రెడ్ లీవ్స్ ఫ్రేమ్ మీద స్టిక్ చేసుకున్న తర్వాత ఎల్లో లీవ్స్ కట్ చేసుకున్నాం. సో ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము. 4 పార్ట్స్ మనకి ఎంత చిన్న సైజ్ కావాలంటే అంత చిన్న సైజులో మనం A4 షీట్స్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా పెన్సిల్తో లీఫ్ మోడల్ కట్ చేసుకుంటే లీఫ్ అనేది రెడీ అవుతుంది. సో లీవ్స్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత రెడ్ లీవ్స్ మీద స్టిక్ చేసుకోవడమే. సో ఇది కొంచెం ప్లెయిన్గా ఉందని చెప్పి మా ఇంట్లో ఇలా చిన్న చిన్న స్టోన్స్ అవైలబుల్గా ఉంటే దాని మీద స్టిక్ చేసేస్తున్నాము, కొంచెం బాగా కనిపించిద్ది అని. సో మొత్తం అన్ని స్టోన్స్ అతికిచ్చిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. అండ్ దీన్ని వచ్చేసి ఇలా బాక్స్ మీద వెనక ప్లాస్టర్స్తో సెక్యూర్ చేసాము కింద పడిపోకుండా. సో మాకు ఆ ఫ్రేమ్ ప్రిపేర్ చేసుకోవడానికైతే జస్ట్ 100 రూపీసే అయింది. సో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో మార్నింగ్ అయితే మొత్తం వినాయకుడిని ఇలా డెకరేట్ చేసాము. అండ్ ఆల్సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూసి ఎంజాయ్ చేయండి.
హారతెత్తుకోమ్మా, హారతెత్తుకో నాని. నువ్వు కూడా గాయత్రి. నువ్వు కూడా ఎత్తుకో ప్రవళి. సో ఇలా అయితే మేము మా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.